నమస్కారం. మాకు ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ పేరు ఏంది ఉష్ అంటారు అనుకుంటారా? మా హోటల్ పేరే అంటే బేసిక్ గా మా తాత పెద్ద చెఫ్. ఆ పేరు ఎందుకు పెట్టిండు తెలుసా? ఎందుకు పెట్టిండు? పెన్నం మీద నీళ్ళు కొడితే అంటది, అందులో పేరు పెట్టిండు. నేను కొత్తది ఒక రెసిపీ చేసిన, ఎదురా అదే అది లోపల ఉంది, దాన్ని తీసుకొద్దాం. ఈడేం చేస్తున్నారా? తాగో సచ్చినోడా, రాత్రి ఫుల్ తాగి కోడని నా కాళ్ళు పట్టుకుని లేచావు. పనుడేరా, పనుడు ఉంటాయి మనకి. చెప్పులు బరువున్నాయా? నన్ను ఎట్లున్నావు అని అడుగు. ఎట్లున్నావు? తాగున్నా. పని చేయమంటే తాగుతావా? మీరు చెయ్యమన్న పనే చేశా. ఆ పని కాదురా, నీకు పైసలు ఇచ్చి సామాన్లు తెమ్మన్నా కదా. వస్తు మార్పిడి చేశా. అంటే వస్తు మార్పిడి అంటే ఏం చేసినవరా? నేను డబ్బులు ఇచ్చిన ఆడు కోటర్ ఇచ్చిండు. కాదు, ఒక్క నిమిషం ఇట్లా బయటికి రండి. మన హోటల్లో మొత్తం టిఫిన్ ఎలకలు తింటాయి అనుకున్నాం, తింటుర్రు. అరే పక్క హోటల్ లేరు, ఇంకా రావట్లేదు. కుక్కలేంటే పొద్దున్న మన హోటల్ మీద పడ్డాయి. మా హోటల్ ఎవరైనా కస్టమర్లు వస్తే సాయంత్రం వరకు హోటల్లో ఉంటారు. మా హోటల్ కి ఎవరైనా కస్టమర్ వస్తే రాత్రి దాకా ఇక్కడనే ఉంటారు. వాళ్ళే ఉద్దేశంతో ఉంటారు. అక్క, ఆ హోటల్లో ఉన్న అబ్బాయి నన్ను గిల్లాడక్క. పర్లేదు కానీ చూడు, మన హోటల్ పేరేంటి? పర్లేదు కానీ. ఆడు గిల్లితే ఏంటి, గిచ్చితే ఏంటి, పర్లేదు కానీ మనకు కావాలి బోని. మా హోటల్లో మొత్తం వేడి వేడి ఉంటాయి తెలుసా? మా హోటల్లో మేమే వేడిగా ఉంటాం. అమ్మ జ్వరం వచ్చింది. మా హోటల్లో పూరీలు బాగా పొంగుతాయి. మరి మిమ్మల్ని నూనె వేసి అంతగానో పొంగిర్రు. ఇగో చెప్తున్నా, చూడడానికి ఇంత ఉన్నారు. చక్క మీ బిజినెస్ మీరు చేసుకోండి, మా హోటల్ బిజినెస్ మేము చేసుకుంటాం. టూరిస్ట్ బస్ వస్తుంది, ముందుగా వాళ్ళ మీద కాన్సంట్రేషన్ చేద్దాం. మడతపెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. అరే, ఇప్పటి వరకు ఈ బస్సుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి సార్? ఈ బస్సు ఎక్కిన వాళ్ళు ఇప్పటి వరకు ముసలోళ్ళు కాలేదు. అదేంటి? ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏదో ఒక లోయలో పడిపోతాంటది కదా. గిరాకు వచ్చింది. నమస్తే సార్. నమస్తే. హాయ్ అండి. హాయ్. చెయ్యి చూసినా ఎట్లా రఫ్ ఉన్నదో, కొట్టినంటే పోయి కూరట్లా పడతావు. కొంచెం దగ్గరలో కొట్టవా ప్లీజ్, ఇంటికి పోవాలి పని ఉంది. మనం ఇప్పుడు హోటల్ దగ్గరికి వచ్చినాం. ఎవరెవరు ఏం తింటారో అందరు దిగేసి తినేసి రెడీగా ఉండండి. బస్సు నేను పార్క్ చేసి వస్తా, కస్టమర్లను మీరు చూసుకోండి. మీరు ఏం తింటారు? ఏమున్నాయి మీ దగ్గర? ఉప్మా, దోశ అన్ని ఉన్నాయి. అన్న చెప్పండి అన్న. అవన్నీ కాదు, వాళ్ళ హోటల్లో తింటే చాలా మంది పోయారు, మా హోటల్లో తింటే చాలా పెద్ద సెలబ్రిటీస్ అయ్యారు అనే భావంతో ఉన్నారు మీరు, అంతే కదా? ఫస్ట్ అక్కడ చూసి అక్కడ బాగోకపోతే మీ దగ్గరికి వస్తాం. మీరు ఎలాగో మా దగ్గరకు వస్తారని తెలుసు. మా దగ్గర పొంగే పూరీలు ఉన్నాయి బాబు. చెప్పండి, ఏం కావాలి? ఏమున్నాయి మన దగ్గర? ఇడ్లీ ఉంది. ఓకే, వెయ్. ఇగో ఇదేంటి నల్లగుంది? అంటే నిన్నంతా ఎండలు తిరిగింది సార్, వడదెబ్బ తగిలింది ఇడ్లీకి. సరే గానీ మీ దగ్గర ఏదైనా స్పెషల్ దోశ ఉందా? నాకు మసాలా వేసి 2 సార్లు అటు తిప్పి 2 సార్లు ఇటు తిప్పి స్పెషల్ గా కావాలి, మంచి దోశ. ఒక పని చేయి, బండే కూరంతా తిప్పుతా, అటు తిప్పి ఇటు తిప్పంట. అక్క, కస్టమర్స్ అందరూ అటు వెళ్ళిపోతున్నారు అక్క, ఇప్పుడు ఏం చెయ్యాలి? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉన్నది వర్ష. ఏంటి? అందరం కలిసి ఏం చేద్దామంటే, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది కదా, వాళ్ళందరిని పిలిచి మనం వాళ్ళతో బుద్ధి చెప్పి నేను ఫోన్ చేస్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, ప్లీజ్ తొందరగా వచ్చండి.
ఎవరు పిలిచారు మమ్మల్ని? మేడం మేము పిలిచినాం. శ్రీదేవి డ్రామా కంపెనీ కదా, మేమే పిలిచాం. మేడం మేము పిలిచినాం. ఓకే ఓకే, ఎవరో పిలిచారు, ఎందుకు పిలిచారో అది చెప్పండి. మా హోటల్ అండి ఇది. మాకు వచ్చే కస్టమర్లను మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు మేడం. మాకు బిజినెస్ సరిగ్గా కానిస్తలేరు మేడం. మీ చేయండి మామా, ఈ డైలాగ్ మాది. ఓర్ వారి గుద్దినానుకో గుడివాడలో పడతావు ఏమనుకున్నావు? తండేమంటే ఉల్లిపాయలు తట్లో పడతావు చెప్తున్నా. ఎందుకట్లా? వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయలు లేవంట. మేడం మేడం 1 లక్ష రూపాయలు మేము ఎక్కువ ఇస్తాం మేడం మా హోటల్కి రండి. ఇప్పుడు ఏంటి 1 లక్ష రూపాయలు తీసుకొని మీ హోటల్కి వచ్చి తినాలా? ప్రమోట్ చేయాలి మేడం. రష్మి మేడం చెప్పండి. ఇక్కడికి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మనం బాగా ఎంటర్టైన్ చేసి ఒక ఈవెంట్ కండక్ట్ చేసి దాని మూలాన వీళ్ళ హోటల్ కి మనం ప్రేక్షకుల్ని రప్పించాలి. మేడం ఒక్క నిమిషం, 2 లక్షలు ఇస్తాం మేడం. మా ప్రమోట్ చేయండి. ఒకసారి మాట్లాడ మ్యామ్, రండి వీళ్ళు వచ్చి 2 లక్షలు ఇస్తారు అంటున్నారు. ఇద్దరే గిరాకీ కోసం కొట్టుకుంటున్నారు. మాకెక్కడి నుంచి పేమెంట్ ఇస్తారు? అయ్యో నీకు తెలియదు రష్మి, ఇలాంటి వాళ్లే కుప్పులంత డబ్బులు వెనక దాచేస్తారు, బయట ఎవరికి చెప్పరు. మీలాగా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి. మీకు మీ హోటల్ కి పబ్లిక్ రావాలి, మీకు కూడా పబ్లిక్ రావాలి, అంతేనా? ఇప్పుడు మేము ఎలాగో ఈవెంట్ చేయడానికి ఒప్పుకున్నాం, కానీ ఒక కండిషన్ మేరకు మీ ఇద్దర్లో ఎవరైతే బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళకి మేము ఈవెంట్ చేసి పెడతాం. ఈ విషయంలో మేము జంకేదేలే, ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాటరే లేదు. మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయి మా దగ్గర. ఇలా కాదు, ఎంటర్టైన్మెంట్ లో పోటీ పడాలి. అంతవరకు డైలాగ్ చెప్పొద్దా మేము? డైలాగులు చెప్పు. కుక్కలే కొర్రకుండ్రి, కుక్కలను పెట్టి కరిపిస్తా ఏమనుకుంటున్నావు? అంటే మీరు అందరు కలిసి కరుస్తారు ఇప్పుడు మమ్మల్ని? ముందు మేము చెప్పేది చేయండి, కొట్టుకోవడంలో కాదు. మీ ఇద్దర్లో ఎవరు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని పోటీ పడాలి. ఇప్పుడు మీరిద్దరు రెడీయా? అయితే రష్మి మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకుంటా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు మీరు చేసిన వంటల్ని టేస్ట్ చేయడానికి, అలాగే మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ ని చూసి ఎంటర్టైన్ అవ్వడానికి స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రేఖా గారు. వెల్కమ్ రేఖా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రేఖా గారు రావడం నిజంగా ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ మ్యామ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి చాలా విన్నాను. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని తెలుసు నాకు. సో ఈ రోజు ఎంటర్టైన్ చేసి ఎంటర్టైన్ అవుతూ అందరూ ఎంజాయ్ చేద్దాం. ఇంద్రజ గారు, రేఖా గారు వచ్చారు. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, సో మీకు ఎలా అనిపిస్తుంది? రేఖా గారు, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చారు, ఎన్ని హిట్ సాంగ్స్. ఒకసారి మీరు చేసినదంతా గుర్తొస్తుంది. మ్యామ్ పెద్ద మాటలు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఈ మీ క్లాసికల్ డాన్సింగ్ కి, గ్రేస్ఫుల్ మీ ఇన్స్టా రీల్స్ అంతా. ఫ్యామిలీలో అలా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఏదైనా మనం కలిసి ఉంటాము. అలాగే లైఫ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతాయి. సో వుడ్ యు లైక్ టు షేర్ సంథింగ్? చాలా మంది హెల్త్ ఇష్యూస్ తో డీల్ చేస్తూ ఉంటారు. అది చిన్న హెడేక్ కావచ్చు లేదా పెద్ద ఇష్యూ అవ్వచ్చు. ఏది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ వల్ల మీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతుంది. అన్నిటికంటే బిలీవ్ ఇన్ గాడ్ అండి. ఏ గాడ్ అయినా అవ్వచ్చు, దానికంటే ఎక్కువ లైఫ్ లో ఇంకేమీ లేదు. మీ మెడిసిన్స్ పని చేయకపోయినా మీ బిలీఫ్ పనిచేస్తుంది. అండ్ లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు. సో మా ప్రోగ్రామ్ చూడండి, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. నన్ను కూడా నవ్వించండి, నేను చాలా త్వరగా బాగా అయిపోతాను. మరి భాస్కర్ గారు, మీరు ఎట్లా స్ట్రెస్ హ్యాండిల్ చేస్తారు? నేను రేఖా గారి కోసం మీకు హార్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తా. మనకు 4 ఉన్నాయి. ఎవరయ్యా నువ్వు? మీరేందయ్యా ఇచ్చేవాడిని, నేను తీసుకునేది ఆవిడ, మీకేంటి బాధ? ఓకే భాస్కర్ గారు, రేఖా గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి కూర్చోపెట్టండి. ఆల్రైట్, ద శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇట్స్ టైం ఫర్ దిస్ గేమ్. సో గేమ్ ఏంటంటే వెనకాల LED లో కొన్ని ఫోటోస్ చూపిస్తాము. సో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో వెనకాల ఒక టాస్క్ ఉంటది. ఆ టాస్క్ కంపల్సరీ చేయాలి. ఓకే, మరి పర్లేదు కానివ్వండి, గెలుస్తారా చూద్దాము. ఓకేనా? ఆల్రైట్, సో ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ యాదవ్ రాజు రండి. సెలెక్ట్ చేసుకోండి. రామ్ చరణ్ గారు ఫ్యానా మీరు? ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్. ఓకే, మరి టాస్క్ ఏంటో చూద్దాము.
ఆ షాండిలియర్ అందాలి మీరు. నేనే దానంత లేను. మరి మీరే అన్నారు ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ గారి ఫ్యాన్. ఈజీగా లేపుతాడు, ఈజీగా లేపుతా. మీరు చెప్పండి, ఏ అమ్మాయి మీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అమ్మాయి లేడు. ఇదే తగ్గించుకుంటే మీరు చెప్పండి. మీరు చెప్పాలి. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో ఏం బాండింగ్ ఉంది, ఎలాంటి బాండింగ్, అవన్నీ కుదరవు. 10,000 కావాలంటే నీట్ గా కరెక్ట్ గా కాంప్రమైజ్ లేకుండా యాదవ్ రాజు, నేనిక రాజు రండి. ఇక్కడ కాలు ఇక్కడ కాలు పెట్టి. మేడం లేపాలనా? మరి అలా లేపాలి. నేను ఇంకా ఈడొక కాలు లేపి ఆమె నించుంటా అనుకుంటున్నాను. మేడం అది కష్టం మేడం. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. ఎవరు వచ్చినా కష్టమే. నా పోరని లేపుతా మేడం కావాలంటే. మీకు ఎలా అనిపిస్తే ఫస్ట్ అలా చేయండి. ఇక్కడ కాలు పెట్టి నించోండి. మోకాల్ సరే, ఎప్పటి నుంచో రష్మి గారు ఆయన భాస్కర్ గారు ఏదో వెలవెల్లాడిపోతున్నారు కదా, రండి భాస్కర్ గారు. పాప వచ్చింది నీకోసం, నువ్వు వెళ్ళిపోతావుగా. 4 పెళ్లి చేసుకుంటూ కాదు, ఇది రేపు. కంటెంట్ కదరా, ఒక్కోసారి కట్అవుట్ చూసి నమ్మాలి. హలో, అందులో మీదేముంది గొప్ప? ఆ అమ్మాయి కరెక్ట్ గా నిలబడింది, బ్యాలెన్స్డ్ గా. అన్నా నువ్వు లేపుతావా? మేడం లేపు. మీరు రండి మేడం. ఓకే ఆదర్శ్ రండి. సెలెక్ట్ చేసుకోండి. రవితేజ గారు. పిక్ రివర్స్ టాస్క్ ప్లీజ్. మీతో ఎవరు కంఫర్ట్ గా ఉండి మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారో ఆ 2 అమ్మాయిల్ని మీరే పిలవండి. వర్ష పక్కన ఉంది అమ్మాయి. ధరణి. అచ్చా, ధరణి అండ్ ఈ అమ్మాయి త్రిపుర అండ్ ధరణి. వెరీ స్మార్ట్. అదే యాదవ్ రాజు కరెక్ట్ గా ఉపయోగించుకోలేదు. ఇది నేను ఉపయోగించుకుని నా ఇంటిగా నన్ను ఉపయోగించుకుంటారు. నాకెందుకు మేడం ఇవి? మళ్ళీ కాళ్ళు ఇరగొడతారు. సూపర్ ఆదర్శ్. మీరు ఖచ్చితంగా ఆ 10,000కి దగ్గర అయ్యారు అని అనిపిస్తుంది. కానీ ఇంకా కొన్ని కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇంకొన్ని ఫోటోస్ ఉన్నాయి కాబట్టి లెట్స్ వాచ్ అవుట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజాత రండి. రెడీ సుజాత? పిక్చర్స్. జ్యోతిక గారు పిక్చర్ వెనకాల టాస్క్ ఏంటో చూద్దాం. పోజే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా చెయ్యాలి, అది మ్యాటర్. డాన్సా ఓవర్ యాక్షన్ ఏంటి? ఓకేనా? మరి నెక్స్ట్ రియాజ్ రండి. సెలెక్ట్ చేసుకోండి. ప్రభాస్ గారు. ఎందుకు? అనుష్క గారు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు టాస్క్ ప్లీజ్. ఈజీ డెడ్ ఈజీ. అబ్బాయి కదా అన్నే కదా తెచ్చుకునేదా? అదే దాని ఫోటోలో ఉన్నట్టే చేయాలి కదా. టాస్క్ మీది కాబట్టి ఆ డిఫికల్ట్ పార్ట్ మీది ఉంటది. మీరు అమ్మాయిని ఎత్తుకోవాలి. సరే వర్షాన్ని ఎత్తుకో. సరే ఓకే, నో ప్రాబ్లం.
వర్ష రియాజ్ కి పడింది. కాదు నా మీద పడింది నాకు వల్ల. రియాజ్ గారు ఇంకొకసారి ఖచ్చితంగా మేడం ఒక్కసారి ట్రై చేయండి. పాజిటివ్ గా ఆలోచించు రియాజ్, మొత్తానికి పడిందా లేదా? వాడు పెద్ద పెద్ద చిట్టీలు లేపి నువ్వు లేపలేడా? ఇన్ని సంవత్సరాలు జరగలేంది నీ వల్ల జరిగింది. వాడు చిన్నపిల్లడు ఎత్తాను లేదా చిన్నపిల్లలు ఉంటాం వల్ల. రేపు మాపు ఇంకో చిన్నపిల్లగాడు వస్తాడు అని చిన్నపిల్లగాడు అంటున్నావు. సో మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? అండ్ అలాగే ఫైనల్ గా హూ ఇస్ ద విన్నర్? టు బి ఫ్రాంక్, అక్కడ ఏం టాస్క్ ఉంటుందో తెలీదు. అది చూసి ఇమ్మీడియట్ గా అది పికప్ చేసుకొని చేయడం అన్నది చాలా చాలా స్పోర్టివ్నెస్ కావాలి. చాలా యూనో ఒక గేమ్ ని గేమ్ గా తీసుకునే ఆ స్పిరిట్ కావాలి. అందరు కూడా చాలా బాగా చేశారు. పర్వాలేదు, కానీ ఇష్యూ హోటల్స్ మధ్య జరుగుతున్న హీటెడ్ కాంపిటీషన్ లో కొంచెం అట్మాస్ఫియర్ ని కూల్ చేద్దాము ఒక మంచి స్పెషల్ సెగ్మెంట్ చూసి. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వెంతో అదృష్టవంతుడు. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. I want everything best in my life. తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను శృంగార వీర రణధీర నాజ్ఞతోటి నా వెంటరారా ఆశ ఘోష వినరా వినరా వినరా. మన అభిప్రాయం చెప్పు. ఓకే, నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. మ్యామ్ జస్ట్ ఎ మినిట్. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా. నా పైట కొంగును మోయ, నా పురుల చిక్కును తీయ, నీకొక అవకాశమే. నింగే వంగే నిలచినదే వేడగరా. నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నా గురించి నీకు తెలీదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకొని తీరుతాను. చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పం ఒకటి చూసా. తన చూపున అమృతం కాదు విషమును చూసా. తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా.
Let's rock. మనోళ్ళు మళ్ళీ మన సెట్ లోనే వచ్చారు. సో వండర్ఫుల్ వండర్ఫుల్. సో మణికంఠ మాస్టర్ అండ్ అలాగే అక్స వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మా ఇంద్రజ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఖర్చు పెట్టే అంత డబ్బులు ఉంటే అవుట్ అండ్ అవుట్ ఒక డాన్స్ మూవీ మిమ్మల్ని ఇద్దరిని హీరో హీరోయిన్ గా పెట్టి తీయాలని నాకే అనిపిస్తుంది. అండ్ ద డాన్సెస్ కమ్ ఆన్. అండ్ ఈ సాంగ్ ని ఈ స్టైల్లో నాకు తెలిసి ఇంతవరకు ఎవరు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయలేదు. Thank you so much guys. Thank you so much. Keep coming back. Thank you. Thank you. First time digital media lo enter అవుతున్న వేణు గారు, ప్లీజ్ వెల్కమ్ him. నీలి నీలి జావెల్లి ఇంగిలేని జావెల్లి నన్నే చేరగా ఆకాశమయ్యను నేలంత ఆనందమయ్యను మనసంత శశిరేఖలతో చెలి చేరికతో వెల్కమ్ వెల్కమ్ వేణు గారు, వెల్కమ్. మా కోసం 2 స్టెప్పులు కావాలి సార్. ఆయన స్టెప్పులు వేయాలంటే మీరు అందరూ కూడా రావాలి. అమ్మాయిలా ఒప్పుకోరు సార్, మీరు వచ్చిన తర్వాత అలా ఎలా? కమ్ ఆన్ లేడీస్. చిలక వల్లోకి రాక మనవల పులవలన పడక కల్లోకి రాక మనసు పడిన వాడితో జత విడిచిన అలజడి ఓ గోలుమాలు చెదిరిన తొలి ఆశలు చెరిగిన చెరి బాసలు యమ గోలుమాలు హిరజ గోలుమాలు. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ఉంటది కదా సార్, మీరు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? నేను వాళ్ళు ఎలా ఆపాలి చెప్పండి. ఎప్పుడో ద్వాపరయుగంలో త్రేతాయుగంలో ఎప్పుడు చేసింది ఇవన్నీ మళ్ళీ గుర్తించుకోవాలి, టైం పడుతుంది. నాట్ వెరీ లాంగ్ సార్. పెద్ద స్క్రీన్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఓటీటీ డిజిటల్ మీడియాలో ఎంట్రీ అవుతున్నారు అంతే. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. No, but I'm really thrilled that I'm entering into the digital media. But మీ అందరికి ఒక చిన్న విషయం ఒకటి చెప్పాలి ఏంటంటే, I want to take this opportunity to tell you something straight from the bottom of my heart. All these years I've been away somewhere working in the northern part of India or the northeastern part of India where there's no life except for the infrastructure projects and all like irrigation or roadways or whatever it is. అక్కడ ఏంటంటే లైఫ్ ఏమి ఉండదు. అన్ని ఇండియా బార్డర్స్, ఒకటేమో బర్మా బార్డర్ దగ్గర, ఒకటి చైనా బార్డర్ దగ్గర, ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఈవినింగ్ నేనున్న ఏరియాస్ లో మార్నింగ్ సన్ రైజ్ ఇస్ at 4 AM and evening in winters by 4 PM it shuts down. Pitch dark అయిపోతుంది. చాలా డిప్రెసింగ్ గా ఉంటుంది. Unless you are mentally strong, very difficult to survive in those conditions. And only one thing which kept me going was 1, 2, 3 Jabardast, extra Jabardast, Sridevi Drama Company. ఈ మూడు ముఖ్యంగా it kept me really going. There is life. Wait, hang on. There is life to you. There is life. నిజంగా from the bottom of my heart I want to thank Rashmi,
ఇంద్రజ గారు, డైరెక్టర్, ఆల్ ది పార్టిసిపెంట్స్ అందరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ చేస్తా ఉంటే నాకు అసలు ఫస్ట్ ఎంజాయ్ చేశాను, దాని తర్వాత ఈర్షగా ఉండేది. ఏంటి ఇంత ఈజీగా ఇంత ఇదిగా ఇంత అంటే అసలు వీళ్ళందరూ చూస్తా ఉంటే జస్ట్ ఎక్కడో లాస్ట్. చిన్నపిల్లాడు మిఠాయి షాప్కి వెళ్ళి అసలు ఇదా ఎత్తుక్కుంటూ ఉంటాడు ఏది కొనాలా అని, ఎవరిని చూడాలా, ఎవరిని ఫాలో అవ్వాలా, అంత ఎంజాయ్ చేశాను. అండ్ సార్, మీరు మా ఎంటర్టైన్మెంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు హీరోస్ కూడా కామెడీ చేసి ఒక హీరోగా ఉండొచ్చు అనే ఆ ట్రెండ్ మీరే స్టార్ట్ చేశారు. మా జనరేషన్ కి మీరు కామెడీ హీరో అట్లా కాదు, ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. కంటెంట్ బాగుందంటే పీపుల్ లవ్ టు వాచ్ అండ్ కంటెంటే ఉండాలి. కంటెంట్ లేదనుకోండి బట్ సార్ ఎండ్ ఆఫ్ ఇట్ ఒక హీరో ఓన్లీ ఇప్పుడు కాదు మీ షోస్ అన్ని ఇంత గట్టిగా ఫాలో చేస్తుంటే కంటెంట్ ఇస్ ఆల్సో గుడ్. రష్మి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నేను చూడనుగా. కంటెంట్ ఇస్ ద కింగ్. బట్ కాకపోతే దీంట్లో నాకు కొద్దిగా లక్ ఏంటంటే కంటెంట్ తో పాటు నన్ను కూడా అయ్యో చూద్దాంలే పాపం వేణు అని చాలా మంది అనుకుంటారు. అలా ఏం లేదు సార్. జనరల్ గా హీరో అంటే యాక్షన్ సీక్వెన్సెస్ చేయాలి లేదా హీరోయిజం చూపించాలనేది కాదు. ఆల్ ఎమోషన్స్, ఆల్ షేడ్స్ ఉండాలి. విచ్ ఇస్ అగైన్ ఎమోషన్ అండ్ కామెడీ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ. ఆ ట్రెండ్ మీరు సెట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ది ఒరిజినల్ ఎంటర్టైనర్ ఫర్ అవర్ జనరేషన్. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. రాకేష్, ఇక్కడ ఏదో జరుగుతుంది. నువ్వు ఏంటి అందరు ఫోన్ నంబర్ పెట్టుకుంటావు? నిజంగా ఐ లవ్ యువర్ యాక్టింగ్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. నీ పెదవుల దాగిన మందారాలకి చిలి సలాం, నీ నడుముని వీడని వయ్యారాలకి తాముడే గులాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మీరు వస్తున్నారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ ఫ్లవర్ మీకు ఇద్దాం అనుకున్నాను. బికాస్ నా లవ్ ని మీకు చెప్దామని. అంటే మీ యాక్టింగ్, నా లవ్. రాకేష్ అక్కడ నేను చూసి మా ఆయనకి తెలుసు నేను యాక్టింగ్ ని చాలా ఇష్టపడతాను అని. అంటే హైట్ అన్నావు అంటే మీ ఆయన హైట్ లేడనా? ఎక్కువ తక్కువ మాట్లాడంటే దౌడ పని రాలగొడతా. ఇక్కడ కంటెంటే మాట్లాడు, అర్థమైందా? వచ్చిన దగ్గర నుంచి అక్క అక్క అని మాట్లాడతాను. బొమ్మిడిని కొట్టినట్టు కొడతా, బొమ్మిడిలో పులుసు పెడతా కోసి. దగ్గర నుంచి అక్క అక్క అని అంత పిక్కల కెమెరా పడుతున్నావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సార్ మీరు సినిమాలో చెప్పిన డైలాగ్ ని ఫాలో అయ్యే నేను పెళ్లి చేసుకున్నా. 3 అమ్మాయిలు చూశాను, 2 అమ్మాయిలను ఇష్టపడ్డాను, 1 అమ్మాయిని ప్రేమించాను, ఫైనల్ గా 4 పెళ్లి చేసుకున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఫైనల్ గా నేను ఎవరిని చేసుకోలేదు, హ్యాపీగా ఉన్నాను చెప్తాడు అనుకున్నాను. నాకు ఫ్లవర్ ఇచ్చారండి సార్. ఐ లవ్ యువర్ యాక్టింగ్ అండి. ఐ లవ్ యువర్ యాక్టింగ్ అండ్ బికాస్ నేను మీరు తాగకుండానే చేసేస్తున్నారు, నేను తాగినా కూడా చేయలేను. మీ చిరునవ్వుతో మూవీ చూసి మీ చిరునవ్వుకి పడిపోయాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఐ నీడ్ వన్ హగ్. వాట్? హగ్. హలో హలో వాట్? I love you so much. Thank you very much. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. హగ్ ఆమ్కి హార్ట్ ఆమ్కి ఇస్తున్నారు, మరి నాకేమి ఇస్తారు సార్? 2 రాష్ట్రాల్లో నా అంత అందమైన అమ్మాయి ఉండదు. ఈ అందం, ఈ గ్లామర్ ఎవరికి దక్కదు సార్. అందం అనేది మనసులో ఉండాలి. మీకు ఎక్కడ వెళ్ళే ఆప్షన్ లేదు సార్. మీకు ఎంతమంది ఫ్యాన్ గర్ల్స్ ఉన్నారు, ఏం చేయమంటారు? No, I love to be here because I told you once again, these the 3 programs, Sridevi Drama Company, Jabardast and Extra Jabardast is always closest to my heart. వీడియో అడుగుతారంట సార్. అడుగు. I love you sir. నీ పేరేంటి? రిషి కుమార్. రిషి కుమార్. God bless you రిషి. సార్ నా కాలేజ్ టైం అప్పుడు వచ్చింది మీ మూవీ కీరవాణి రాగంలో. హలో 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 అసలు మీ కాలేజ్ టైంలో నేను ఏ జన్మలో ఉన్నానో ఎక్కడ ఉన్నానో. ఇంకా వదిలేస్తే మీ సినిమా వచ్చేటప్పుడు ఎల్కేజీలో ఉన్నా అంటారు వీళ్ళు మాటలు నమ్మకండి. మీరు గెస్ట్ గా వచ్చారా, స్వయంవరంకి వచ్చారా? చిరునవ్వుతో వచ్చాను.
సార్ మీ చిరునవ్వు చూసి మీతో స్వయంవరం కానీ హనుమాన్ జంక్షన్ కి వస్తే మీరేమో పెళ్ళం ఊరు వెళ్ళిందని వేరే ఆవిడతో వెళ్ళిపోయారు. ఇప్పటికైనా కళ్యాణ్ రాముళ్లాగా నన్ను పెళ్లి చేసుకోండి సార్. కాదండి, వాళ్ళ సాయంత్రం ఇక్కడి నుంచి నేను మా ఇంటికే వెళ్ళాలి. మళ్ళీ నేను పెళ్ళ ఊరు వెళ్తే వేరే ఎవరితో నేను వెళ్ళలేదండి. నేను నా పెళ్ళంతో వెళ్ళాను. యాక్చువల్ గా పెళ్ళం ఊరెళ్తే సినిమాలో మీరు వెళ్ళరు. అయితే పెళ్ళం ఊరెళ్తే ప్రతి మగాడికి ప్రాబ్లం ఉంటుంది సార్. కానీ నేను మాత్రం హ్యాపీ. పెళ్ళ ఊరు వెళ్తే అందరికీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటానంటే నలుగురు వెళ్ళాలి. మీకు నలుగురు వెళ్ళాలి. సిగ్గుండాలేదు చెప్పడానికి, ఎంత హ్యాపీగా చెప్తున్నారు. ఆయనే చెప్పాడు కదా. ఏంటి ఏమన్నా నేను? ముగ్గురిని చూడండి, ఇద్దరిని ఇష్టపడండి, ఒకరిని ప్రేమించండి, నలుగురిని పెళ్లి చేసుకోమన్నాడు. 40 మంది చెప్పా. 40 మంది చెప్పారా? 40 మంది ఇంకా మనం 36 కవర్ చేయాలి. 9 టోటల్ లక్కీ. సరే ముచ్చట్లు వేసుకున్నారు మీరిద్దరు. పెళ్ళం ఊరు వెళ్తే యూ షుడ్ బి హ్యాపీ. మీకు నచ్చిన ఫుడ్ తెచ్చుకుని తినొచ్చు. మీరు చెప్పింది ఫుడ్ గురించేగా? ఓన్లీ ఫుడ్ గురించే. మీరు చెప్పినట్టు రేపు నుంచి తెచ్చుకునే తింటా. తెలుసు మాకు. సో వేణు గారు, ఇదంతా హడావిడి ప్రతి ఎపిసోడ్ లో ఎవ్రీ డే జరుగుతూ ఉంటది అనమాట. ఐఎమ్ షూర్ ఇది మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి అంతే ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ద ఫ్లో. ఏంటి మీరందరూ వచ్చారేంటి? సార్ ఫైనల్ గా మీరు ఎవరిని డిసైడ్ చేశారు గర్ల్ ఫ్రెండ్ గా? నీలి నీలి జావెల్లి ఇంగిలేని జావెల్లి నన్నే చేరగా ఆకాశమయ్యను నేలంత ఆనందమయ్యను మనసంత శశిరేఖలతో చెలి చేరికతో ఆకాశమయ్యను నీలంత వేటాడి వెంటాడి వేరుపడే నీ జోడి హనుమాను జంక్షన్లో హనీమూన్ ఫంక్షన్లో చంపలకిని రంపకు ముడి పడ్డా పట్టే అక్కడ డాన్స్ చేయమంటే చేయలేదు, ఇక్కడ మాత్రం డాన్స్ చేస్తున్నారు. ఎంతైనా పక్కన హీరోయిన్ అమ్మా. అక్కడ జస్ట్ వార్మప్ అయ్యారు, ఇప్పుడిప్పుడే మనతో జెల్ అవుతున్నారు. సో ఇక ముందు ముందు సెగ్మెంట్స్ లో కొంచెం కొంచెంగా ఇన్వాల్వ్ చేద్దాం. వర్ష మీరు వెళ్ళి కూర్చోండి. ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యు ఆర్ అవర్ ఫ్యామిలీ సర్. థాంక్యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇట్స్ టైం ఫర్ సమ్ గేమ్స్. ఏమంటారు? రెడీయా? కింద నుంచి చంపకి చంప పక్క ఉంచి మధ్యలో అట్లా బలూన్ లేపి అలా 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 ముందుకి వెళ్ళి అక్కడ కింద పడేయాలి. గెలిచిన కపుల్ కి 10,000 రూపీస్ ఇమ్మీడియట్ గా క్యాష్ ప్రైజ్. సో ఆ బుట్టలో ఉన్న బెలూన్స్ మొత్తం ఎవరైతే ఫస్ట్ తీసుకెళ్లి కింద పడేస్తారో వాళ్ళే గెలిచినట్టు. అంతే. వావ్ సూపర్. పంది గారు చెప్తున్నారు. భాస్కర్ గారు పాప. మీకు ఇప్పుడు అనిపించిందమ్మా? నేను దేని గురించి ఆలోచిస్తున్నానంటే బెలూన్ తీసుకెళ్ళడం కాదు, అది వంగి చెంపతో ఎలా లేపాలని ఆలోచిస్తున్నా. సరే ఒకసారి మీతోనే ట్రైల్ వేద్దాం రండి. మీతో పాటు ఎవరు? బాబు రా. కపుల్స్ అంటే అమ్మాయిని పెట్టమ్మా. మీతో అంటే ఏ అమ్మాయి రావట్లేదండి. సరే చెప్పండి మీకు ఎవరు కావాలి? ఉమా గారు అయితే కరెక్ట్. ఓకే ఉమా గారు రండి. రామ్మా, ఏదో సినిమాకి రమ్మన్నట్టు సిగ్గుపడతావు. ఏమైనా కోరికలు ఉన్నాయా? మీరిద్దరే కాదు 4 జోడీలు కలిసి ఆడతారు ఈ గేమ్. నేను చెప్పనా నెక్స్ట్ జోడీ? చెప్పండి మ్యామ్ చెప్పండి. రమేష్ గారు అండ్ కుమారి గారు. రమేష్ గారు అండ్ నటకుమారి గారు రండి. మరి నెక్స్ట్ వచ్చి రియాజ్ అండ్ వర్ష. మహేష్ గారు అండ్ హనీ రండి. అమ్మా జోడీ పెట్టడానికి ఈ బొగ్గ ఎక్కడుంది? ఏంటి నిజంగా జోడీ అనుకుంటున్నావా ఏంటి? ఆట వరకే. పటాస్ భాస్కర్ అండ్ మహాతి రండి. చేయి టచ్ అవుతే డిస్క్వాలిఫై. ఓకే పాయింట్ ఉండదు. రెడీ? చేతులు వెనక్కి పెట్టుకోండి. 3, 2, 1 గో.
టాలెంటెడ్ ఉన్నావు. మేడం కంప్లీటెడ్. అయినా బలూన్స్ అక్కడ వేయమన్నా మీరేంటి మనుషుల్ని తోసేశారు? యాక్చువల్ గా మేము డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు ఆయన అడ్డొచ్చారు తప్ప నేను కావాలని తోయలేదు. మధ్యలో వస్తూ ఇలా కాలు పెట్టావు, దాన్ని కూడా తప్పించుకొని విన్నయ్యా. సూపర్, వరల్డ్ కప్ నీకే. అది ఈయన దగ్గర ఏముందని గేమ్ ఆడమన్నారు నన్ను. ఏముందా మొత్తం అన్ని బాల్స్ మనం వేసింది ఫస్ట్. వేణు గారు, ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు నిజాయితీగా ఆడారా ఈ గేమ్ ని? I was enjoying the fun. I didn't see who did well. అందరూ బాగా చేశారు. Like particularly I fell in love with this couple. థాంక్యూ సార్, థాంక్యూ సార్. అందరూ ఇరగ తీశారు ఓవరాల్ గా. I enjoyed it. It was so nice. సో మేడం చెప్పండి, వీళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే రమేష్ గారు, నటకుమారి గారు అండ్ పటాస్ భాస్కర్ గారు, మహతి గారు ఇద్దరు టైలో ఉన్నారు. భాస్కర్ గారు అయితే మధ్యలో వదిలేశారు. పొట్ట పట్టింది మేడం ఇక్కడ చిన్న. అందుకే పొట్ట పెంచకూడదు. అండ్ రియాజ్ అండ్ వర్ష, ఓ మై గాడ్, సో క్యూట్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు రమేష్ గారు, నటకుమారి గారు, పటాస్ భాస్కర్ గారు, మహతి గారు, ఆల్ 4 of them are winners. సరే, ఈ 4 జోడీస్ లో ఉన్న టాలెంట్ ఏంటో వీళ్ళు చూపించారు. కానీ ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ రాబోతున్నారు. ప్రస్తుతానికి ఆ 10,000 హోల్డ్ లో ఉంది. మరి ఆ నలుగురు ఎవరో చూసేద్దామా? మహేష్ అండ్ ధర్ని, సద్దాం అండ్ హనీ, యాదవ్ రాజు అండ్ నైనా రాజు, బాబు అండ్ శ్రీవిద్య. మీరైనా కరెక్ట్ గా ఆడండి. విన్నర్స్ కి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఆన్ ది స్పాట్. 3, 2, 1 స్టార్ట్. బుట్లో తలపెట్టి ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళకి జడ్జ్మెంట్ అవసరమా? అస్సలు No judgment. నా వాల్యూ తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు. మహేష్ గారు, మీరెందుకు వచ్చారు? అదే వాళ్ళు తిడుతున్నారు కదా. ఉన్న వాళ్ళలో జెన్యూన్ గా చెప్పాలంటే ఆ అమ్మాయిలు ఇద్దరు, నయన్ రాజ్ అండ్ ధరణి, వీళ్ళిద్దరు జెన్యూన్ గా ట్రై చేశారు. స్వాతికి ప్రాబ్లం ఎక్కడికి వచ్చిందంటే సద్దాం గారు తలని లోపలికి వదిలే చేయబెడితే మళ్ళీ చేయడానికి రాదు. కాదు, ఈయన తల లోపలికి పెట్టి ఇలా ఇలా అమ్మాయి తల మీద బెలూన్ స్టక్ అయిపోయింది. మా ఊరికి వచ్చి ఎన్ని చేపలు పడతాయి తెలుసా? మునిగి పైకి లేస్తారు. నాకెందుకో వీళ్ళు నలుగురు సరిగ్గా ఆడలేదు, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే 10,000 రూపీస్ నెక్స్ట్ గేమ్ కి షిఫ్ట్ అయింది కాబట్టి మీరు కూడా షిఫ్ట్ అవ్వండి. సో మనకి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చిన స్పెషల్ అతిథి వేణుగారు. వేణుగారు, ఎలా అనిపించింది ఇప్పుడు దాకా షో? అలాగే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. అయితే ఏ హోటల్ వైపు మీరు వెళ్ళి భోజనాలు చేస్తారు? ఇటా అక్కడ వచ్చి చెప్పొచ్చా? ఆఫ్ కోర్స్. వికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా. రష్మి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లెట్ మీ బి ఆనెస్ట్, నేను ఇటువే వెళ్తా. ఎందుకు? అక్కడ ఎవరు మగాళ్ళు కనిపించలేదు. వర్ష నుంచో. అట్లా కాదు, వీళ్ళందరి మీద బాగా నమ్మకం, వీళ్ళు బాగా వండుతారని. జనరల్ గా బెస్ట్ ఆఫ్ ద షెఫ్స్ జెంట్స్ ఉంటారని అంటారు. అందుకని కానీ మీరు చెప్పారు కదా సార్ మీకు హోటల్ ఫుడ్ పడదని. ఎందుకు పడదు? ప్లేట్లు పెడితే గట్టిగా పట్టుకుంటే పడదు. వేణు గారికి హోటల్ ఫుడ్ పడదు, మంచిగా వాళ్ళ ఇంట్లో వండి పెట్టారు, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే తినాలంట. ఇప్పుడు మేము ఏం చేయాలి? వెళ్ళి కూర్చోవాలి. ఈ పెదవుల దాగిన మందారాలకు చెలి సలాం. Once again, thank you so much, Veenu garu. And what can I say?
వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంద్రజ గారు ఇటువైపు పర్లేదు కానివ్వండి, ఇటువైపు సో ఆల్మోస్ట్ షో ఎండ్కి వచ్చేసాము. మొత్తానికి ఎవరి వైపు కస్టమర్స్ వెళ్తారు? ఇద్దరు చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో అందులో అయితే సందేహం లేదు. సొల్యూషన్ ఏంటో నేను అక్కడికి వచ్చి చెప్తాను. సో ఈ రోజు మన అతిథి అంటే గెస్ట్ రేఖా గారు కాబట్టి, రేఖా గారు మీరు కూడా మాతో పాటు జాయిన్ అయ్యి. రేఖా గారు చూసారు కదా, మిమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేశారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా నవ్వి జా లైన్ అంతా హర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంటర్టైన్మెంట్ అదిరింది, సూపర్. మరి సొల్యూషన్ ఏమైనా ఆలోచించారా? చాలా ఆలోచించాను, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది. మీరేమైనా సజెషన్స్ ఇస్తారా? ఎస్ తప్పకుండా, కానీ దానికి ముందు మీరు వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి. నేనైతే ఒక సొల్యూషన్ కింద తీసుకొచ్చాను. సో మీరిద్దరూ కూడా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకంతో అది చెప్తున్నాను. ఇద్దరికి కూడా కస్టమర్స్ రావాలి, ఇద్దరికి కూడా ఇన్కమ్ రావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి మీరు చూసుకోండి, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ మీరు చూసుకోండి. అప్పుడు ఇద్దరికి కస్టమర్స్ వస్తారు, ఇద్దరి హోటల్స్ కూడా బాగానే నడుస్తాయి. మొత్తానికి పర్లేదు కానివ్వండి. ఆల్రైట్ వ్యూవర్స్, అది ఈ వారం ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అట్లనే చెక్కే బాయ్. హ్యావ్ ఎ హ్యాపీ సండే.